సమయం వచ్చినప్పుడు ఆట మొదలు పెడతా. పోయినసారి 2009 తర్వాత 15 సంవత్సరాలు నువ్వు ఎవరికి తెలియకుండా ఎక్కడో దాక్కున్నావు. 15 సంవత్సరాలు ఆట మొదలు పెడతాం. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఆట మొదలు పెట్టినప్పుడు నువ్వు ఎక్కడ దాక్కుంటావో ఎక్కడ ఉంటావో అప్పుడు చూద్దాం. నువ్వు చేసే జిమ్మిక్కులు, నువ్వు ప్రజల ముందు నీ దగ్గర ఉండేవాళ్ళు శుద్ధపూసగా మాట్లాడే మాటలు, నువ్వు వెనకాల నీ ప్రైవేట్ సైన్యాన్ని బెదిరించి అందరి చేత డబ్బులు చూసే కార్యక్రమం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు బహిరంగ చర్చ అంటున్నావు. ఎప్పుడైనా బహిరంగ చర్చ నేను సిద్ధంగానే ఉన్నా. డెవలప్మెంట్ మీద చేద్దాం, మట్టి మీద చేద్దాం, గ్రావెల మీద చేద్దాం, బెల్ట్ షాపుల మీద చేద్దాం, నువ్వు పెట్టే చిల్లర కేసుల మీద చేద్దాం, నీ చిల్లర రాజకీయం మీద చేద్దాం. ఎవడో ఆ పిల్లలు తాగి అక్కడేదో గొడవ వాళ్ళు పెట్టుకోవటం ఏంది? అది తెల్లారేసరికి ఒక సినిమా స్క్రిప్ట్ లాగా వైసీపీ పార్టీ నాయకులు, వైసీపీ పార్టీ వాళ్ళకి తెలుసు అని మా మీద నువ్వు చేసే దందాలు కప్పిపుచ్చుకోవడానికి మా మీద రంకెలేయటం ఏంది? అసలు మా పార్టీ నాయకులా? మాకేం సంబంధం? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు రెచ్చగొట్టి నువ్వేదో చేస్తావు, ఏదో సాహసం చేస్తావని భ్రమలో ఉండే మీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కూడా గమనిస్తూ ఉన్నారు. నీ చిల్లర రాజకీయాలు, నువ్వు చేసే దోపిడీ కానీ, నువ్వు చేసే దందాలు కానీ, నీ ప్రైవేట్ సైన్యాన్ని అడ్డం పెట్టి నువ్వు చేసే అక్రమాలు కానీ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ మానుకొని నీ ప్రైవేట్ సైన్యం చేత చేసే దౌర్జన్యాలు పక్కన పెట్టి నీకు ఒకసారి అవకాశం ఇచ్చారు. నువ్వు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయావు. 3వసారి ప్రజలు అవకాశం ఇచ్చారు. నువ్వు డెవలప్మెంట్ చేయి, డెవలప్మెంట్లో పోటీ పడు. నువ్వు గణాంకాలతోటి నువ్వు చేసిన పనుల మీద ఆన్ రికార్డు తీసుకొని బహిరంగ చర్చకి ఎప్పుడైనా నేను సిద్ధమే. నీకు ఇంకా టైం ఇస్తున్నావు. ఇంకా నీకు టైం ఉంది. ఇంకో 2 సంవత్సరాలు నువ్వు తీసుకురా. నేను 3000 పైచిలుకు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి గ్రాంట్ రూపంలో నేను తీసుకొచ్చాను. ఆన్ రికార్డ్ నా దగ్గర ఉంది. ఖచ్చితంగా ఎప్పుడైనా చర్చ, దేనికైనా సిద్ధం. నువ్వు చేసే అక్రమాలు అన్నీ కూడా ఆన్ రికార్డ్ అన్నీ కూడా నా దగ్గర సేకరించి పెట్టాం. దయచేసి నీ వయసుకు తగ్గట్టు నువ్వు ఈ చిల్లర రాజకీయాలు మానుకుంటే, ఈ చిల్లర చేష్టలు మానుకుంటే నీ పార్టీ కార్యకర్తలు, మీ తెలుగుదేశం నాయకులైనా సరే కొంచెం నమ్మే పరిస్థితి ఉంటుంది. నిన్ను నమ్మే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇదే పోకడైతే ఎవరు నమ్మే పరిస్థితి నీకు ఉండదు. ఎందుకంటే ఎవరిని దగ్గర రాకుండా నువ్వు టోటల్గా మట్టి, లిక్కర్, గుట్కా దగ్గర నుంచి చిన్న చిన్న రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారం వాళ్ళు దొరుకునే మట్టి దగ్గర నుంచి కూడా నీ యొక్క బినామీలే కొత్త కొత్త టిప్పర్లు తీసుకొచ్చేసేసి ఎవడు రాకుండా బెదిరించి చేస్తూ ఉన్నారు. ఎవరు తిరిగే పరిస్థితి లేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవి కప్పిపుచ్చుకోవడానికి మా మీద రంకెలేసి మేమేదో చేసినామని నేను గతంలో కూడా చెప్పినాను. నువ్వు గతంలో నువ్వు మీడియా ముందు చాలాసార్లు చాలా విషయాలు మాట్లాడినావు. నాకు అన్ని వేల కోట్లు, ఇన్ని వేల కోట్లు అని ఏదో మాట్లాడినావు. స్టిల్ ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాను. నువ్వు మా మీద చేసే ఆరోపణలలో నిజం ఉంటే, మేము కబ్జా చేశాను, ఇంకోటి చేశాను చెప్పుంటే, నీకు 2 సంవత్సరాలు అధికారం ఇచ్చాం. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. నువ్వు నిరూపించు. నువ్వు చేసే ఆరోపణలు కట్టుబడి ఉంటే, నువ్వు ఇన్ని వేల కోట్లు అంటున్నావు కదా, 10% నాకు, మిగతాది నీకు ఎక్కడ కావాలో ఆడ సంతకాలు పెడతాం. మొత్తం నువ్వే తీసేసుకో. ఊరకనే గుడ్డగాల్సి మీదేసి నీ దందాలకి ఎవరు మాట్లాడకూడదు. అప్పుడప్పుడు నువ్వే ఒక వ్యూహం రచిస్తావు. ఒక గొడవ జరగటాన్ని నువ్వే స్క్రీన్ ప్లే అంతా నువ్వే రచిస్తావు. ఒక క్రియేట్ చేస్తావు. అదేదో చేసేసి ఒక హీట్ క్రియేట్ చేసేసినప్పుడు ఎవడు లెక్క వాడికి సరిచేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఈ ప్రైవేట్ సైన్య సంగతి కూడా తేలుస్తాం. ఎందుకంటే ఇక్కడ కూడా పోలీసులు చూసి ఉన్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నువ్వు ఏర్పాటు చేసిన ప్రైవేట్ సైన్యం అని తెలుసు. నువ్వు పైకి ఎన్ని శుద్ధపూస మాటలు మాట్లాడినా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాడు తాగి ఏదో మాట్లాడాడు, వాడిది ఏం లేదు లేని నువ్వు పోలీసులు చెప్పి వాళ్ళని తప్పించే కార్యక్రమం అంతా గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా తెలుస్తుంది. టైం వస్తుంది. ఇంకా 2 years టైం వచ్చినప్పుడు మొదలు పెడతాం. ఆట మొదలుపెట్టి ఎవరి సంగతి ఏదో తెలుసుకుంటాం. మేమేదో చేసాం. మేము 20 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యేగా నీలాగా అక్రమాలు, అన్యాయాలు చేస్తే మేము వరుసగా కూడా 5 సార్లు గెలిచాం. 2004 నుంచి ఇప్పుడు దాకా. ప్రజలు అంత మరీ తెలివి తక్కువ వాళ్ళేం కాదు. ప్రజలకు అన్నీ తెలుసు కాబట్టే మాకు 5 సార్లు అవకాశం ఇచ్చారు. మాకు ఇచ్చారు కాబట్టే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాకు చేతనైనంత వరకు అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారి ద్వారా కానివ్వండి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కానీ కావలసిన నిధులు తీసుకొచ్చాం. ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేశాం. ఈరోజు నాగార్జున సాగర్ నుంచి ఎర్రగొండపాలెం దాకా నేషనల్ హైవే రోడ్డు వచ్చిందనంటే ఖచ్చితంగా అది మేము తెచ్చాం. మా హయాంలో తెచ్చాం. మా జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులతో మేము తెచ్చాం. ఆ రోడ్డు మేమేసాం. అది డెవలప్మెంట్ కాదని అడుగుతాం. మాచర్ల నుంచి దాచేపల్లి దాకా ఈరోజు రోడ్డు, నేషనల్ హైవే రోడ్డు వచ్చిందంటే అది మేము తీసుకొచ్చాం.
కేంద్రీయ విద్యాలయం తెచ్చామంటే అది మేము తెచ్చాం. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం కట్టామంటే అది మేము కట్టాం. ఈరోజు మాచర్లలో 30 బెడ్డెడ్ హాస్పిటల్ 50 బెడ్డెడ్ హాస్పిటల్ చేసినామని అంటే మేం చేసాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు 5.5 కోట్లతో బిల్డింగ్ కట్టించినామని అంటే అది మేం చేసాం. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి ఈరోజు 50 బెడ్డెడ్ కాదు 100 బెడ్డెడ్కి ఈరోజు జీవో కూడా తెచ్చినామంటే అది మేము తెచ్చాం. ఈరోజు నాగార్జున సాగర్లో హాస్పిటల్కి అదనపు నీళ్ళు తీసుకొచ్చి కొత్త బిల్డింగ్ కట్టామంటే అది మేము కట్టాం. ఉప్పలపాడులో హాస్పిటల్ బిల్డింగ్ కట్టామంటే అది మేము కట్టాం. ముట్టుకూరులో హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కట్టామంటే అది మేము కట్టాం. గాదివారిపల్లి హాస్పిటల్ బిల్డింగ్ కట్టామంటే అది మేము కట్టాం. కస్తూర్బాయ్ స్కూల్స్ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ తెచ్చామంటే అది మేము తెచ్చాం. హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ పరంగా అన్ని గణాంకాలతో మా దగ్గర ఉండే మేము చేసాం. ఆన్ రికార్డ్ కనపడతా ఉన్నాయి వర్కులు. నువ్వేమి చేయలేక, ఏమి పీకలేక, చేతగాక ఈరోజు చిల్లర రాజకీయం చేస్తూ ఏదో మైకులు ఉన్నాయి కదా మీడియా ముందు అనేసి 4 రంకెలు వేసేసి మమ్మల్ని ఏదో వాళ్ళు వీళ్ళు అని చెప్పి మేమేదో చేసినామని చెప్పేసి అబద్ధ ప్రచారాలు చేసి అబద్ధపు రాజకీయాలతోటి, చిల్లర రాజకీయాలతోటి ఎన్ని రోజులు ఉంటావు బ్రహ్మారెడ్డి? మాటకు మాట అంటాం మాకేం పెద్ద సమస్య కాదు. నువ్వేదో మగాడు గిగాడు అన్నావు. నీ వయసుకు గౌరవిస్తున్నావు. నీ మగాడు గిగాడనంటే మగాడం కాబట్టే 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాం. ప్రజల మెప్పుతోటి ఎమ్మెల్యేగా వరుసగా 5 సార్లు మేము గెలిచాం. ఇన్ని గ్రాంట్లు తీసుకొచ్చాం. ఇన్ని హాస్పిటల్స్, హెల్త్ క్లినిక్లు అన్నీ కూడా డెవలప్మెంట్ చేసాం. ఇంతమంది పేదవారికి హౌస్ పట్టాలు ఇచ్చాం, ఇల్లు శాంక్షన్ చేసాం. మగాళ్ళం కాబట్టి రాజకీయం చేస్తున్నాం. ఇలా పారిపోలా. నీకంటే ఎక్కువ మాట్లాడటం తెలుసు, కానీ నీలాగా చిల్లర రాజకీయాలు చేయాలనుకోలేదు. నీలాగా తప్పుడు కేసులు పెట్టి బెదిరియాలని అనుకునే రాజకీయం మేము చేయట్లేదు. నీకన్నా ఎక్కువ మాట్లాడగలం, నీకన్నా ఎక్కువ తిట్టగలం, అబద్ధ ప్రచారం నీకన్నా ఎక్కువ చేయగలం, నీకన్నా ఎక్కువ బురద జల్లగలం. కానీ అది మా నైజం కాదు. నిజాయితీతోటే మాట్లాడతాం, నిజాయితీతో ప్రజల దగ్గర పోతాం. మాకు పక్కనుండే కార్యకర్తల నాయకులకు నిజాయితీగానే గౌరవిస్తాం. నీలాగా ఎలక్షన్స్ ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట, నీ సొంత పార్టీ కార్యకర్తల నాయకుల్ని నీలాగా మోసం చేసే పరిస్థితి మా నైజం కాదు. ఇంకా నువ్వు ఎక్కువ మాతో మాట్లాడించుకోవటం మాకే ఎట్లా ఉంది. నువ్వు గణాంకాలతో రా, ఎప్పుడైనా సరే చర్చకు రెడీ. నేను కొన్ని చెప్పాను, నువ్వు తీసుకురా. ఇంకా నీకు టైం ఉంది, నీకు ఇంకా 2 సంవత్సరాలు ఉంది. నువ్వు దేంట్లోనైనా సరే, ఎప్పుడైనా సరే, నువ్వు ఎక్కడ డేట్ ఫిక్స్ చేసి ఎప్పుడైనా సరే చర్చకు రెడీ. ఊరకేదో మీడియా ముందు ఒక తప్పు మాట్లాడి బెదిరించే కార్యక్రమం ఇప్పటికైనా మానుకుంటే మంచిది. నీ ప్రైవేట్ సైనం చేసే అన్యాయాలు, మీ పైన చేసే అక్రమాలు ఇప్పటికైనా తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే తెలియదు అనుకో, మాకు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు చేసే అరాజకం, నువ్వు చేసే కలెక్షను, నీ బినామికులు కొత్త టిప్పర్లు తీసుకొచ్చేసి మట్టి దందా, నీ బినామీలు ప్రతిరోజు కూడా పట్లవేడి చెరువు నుంచి 100 లారీలు మట్టి తరలించే పరిస్థితి, నీ బినామీలు ఆత్మగురు చెరువు నుంచి డే అండ్ నైట్ మట్టి దోలే పరిస్థితి, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నావు. ఇవన్నీ తెలియనట్టు కాదు. నీ బినామీల చేత నువ్వు డైరెక్ట్గా రేషను పేదల పొట్టగొట్టి రేషన్ దందా చేసే పరిస్థితి, దాని మీద కూడా చర్చకు రెడీ. అంగన్వాడీకి సంబంధించి కోడిగుడ్లు అమ్మేసేసి వాళ్ళకి ఇవ్వకుండా కూడా అవన్నీ కూడా తరలించే, బ్లాక్ మార్కెట్ తరలించే పరిస్థితి ఉంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ చూసుకో బ్రహ్మారెడ్డి. లేనిపోని ఏదేదో ఎవరో తాగి నీ వల్లనే ఈరోజు 20-22 సంవత్సరాల పిల్లలు కూడా తాగి రోడ్ల మీద గంజాయికి అలవాటు పడి, ఒక్కొక్క గ్రామంలో 10 బెల్ట్ షాపులు పెట్టి మందుకు అలవాటు పడి, తిరణాలకు పోయి వాళ్ళేదో తాగి వాళ్ళు తిట్టుకొని బాటిల్ తీసుకొని సమయానికి అది రోడ్డు మీదకి వస్తే అది నా కానుమ మీద పడ్డదని చెప్పి చిల్లర రాజకీయం, అబద్ధపు ప్రచారం చేసి బతుకుతా ఉన్నావు. మానుకో, నిజాయితీగా రాజకీయం చేయి. నీకు అవకాశం ఇచ్చారు. నువ్వేదో పెద్దగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించి జగన్మోహన్ రెడ్డి స్థాయి నీది కాదు. నువ్వు నియోజకవర్గ స్థాయిలో నువ్వు చంద్రబాబుని అడిగి నువ్వు గ్రాంట్లు తీసుకొచ్చి డెవలప్ చేసేసి చేస్తే మంచిది. కానీ
మా మీద ఏదో ఒక ఉన్నయి లేని ప్రచారం చేసి మా మీద ఏదో బురదేసేసి నువ్వు రాజకీయం చేయాలనుకుంటే అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా బ్రహ్మారెడ్డిని నేను హెచ్చరిస్తా ఉన్నాను.